పాఠశాలలోని విద్యార్థులకు సమగ్ర విద్య బోధన అందుతుందని సీతారామపురం ఎంఈఓ ఎస్కే మస్తాన్ వలి పేర్కొన్నారు. బడిడి పిల్లలకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని శుక్రవారం ప్రభుత్వ పాఠశాల నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్ లో విద్యార్థులు మానవహారంగా నిలబడి ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో పాటు మెరుగైన విద్య బోధిస్తున్నారని, పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా, ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ప్రభుత్వ పాఠశాలలు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈరోజు సీతారామపురం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మండలంలో 212 మంది బాలబాలికల్ని బడియేడు పిల్లలుగా గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా గడప గడపకు వెళ్ళి పేరెంట్స్ని అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 72 మంది పేరెంట్స్ దగ్గర నుంచి సమ్మతి తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు సమగ్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విద్య అనేది అందుతుంది. పిల్లవాడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలని ప్రభుత్వం కల్పించడం జరిగింది. సీతారామపురం మండలంలో 4 మోడల్ ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి. ప్రతి స్కూల్లో కూడా ప్రతి తరగతికి ఒక తరగతి గది, ఒక ఉపాధ్యాయుని నియమించి నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా విద్యార్థులకి ఆధునిక విద్యని అందజేయడం జరుగుతూ ఉంది. బాల్ ల్యాబ్ ద్వారా విద్యార్థులే స్వయంగా అభ్యాసం చేసి తెలుగు, ఇంగ్లీషు, గణితంలో వారే స్వయంగా మూల్యాంకనం చేసుకొని సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా తల్లికి వందనం పేరుతో పాఠశాలలో చదివేటువంటి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల వంతున తల్లి ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంది. పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ వారానికి 5 కోడిగుడ్లు, 3 చిక్కీలు పిల్లవాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. ఐరన్ లోపం ఉన్న వారికి ఐఎఫ్ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వడమే కాకుండా వారానికి 3 సార్లు రాగి జావ కూడా వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపుగా ఉన్నటువంటి 90% మంది ఉపాధ్యాయులందరూ కూడా పీజీ డిగ్రీ, బీఈడీ చేసిన అర్హతలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. చక్కటి విద్యాబోధన, చక్కటి అనుభవం ఉన్నటువంటి మా ఉపాధ్యాయ బృందం సీతారామపురం విద్యా ప్రగతికి అహర్నిశం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికి కూడా మండల విద్యాశాఖ తరఫున మేము మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. పిల్లలందరినీ కూడా మన గ్రామానికి గౌరవమైనటువంటి ప్రభుత్వ బడిలోనే విద్యార్థులందరినీ కూడా చేర్పించి పిల్లల యొక్క భవిష్యత్తుని, వారి యొక్క ఆరోగ్యాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారని మేము కోరుకుంటూ, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి బడి మన గ్రామము, మన బడి కాబట్టి బడిని కాపాడుకోవడానికి, బడి ఎన్రోల్మెంట్ పెంచుకోవడం కోసం, మౌలిక సదుపాయాలు పెంచుకోవడం కోసం కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ, ప్రభుత్వ బడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈరోజు మా పాఠశాల, ఉన్నత పాఠశాల సీతారామపురం విద్యార్థులు, కోటవీధి విద్యార్థులు అందరం కూడా ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీకి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, పేరెంట్ కమిటీ వారు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల యొక్క భౌతవ్యం అంతా కూడా మన మీదనే ఉంది కాబట్టి ఉపాధ్యాయులు మేము కృషి చేస్తున్నాం. గ్రామస్తులు కూడా సహకారం అందించాలని, ప్రభుత్వ విద్యకు తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు.